ఆదికాండము 43వ అధ్యాయము 1 నుండి 14 వరకు మార్చి చదువుకుందాం. ఆ దేశమందు కరువు భారముగా ఉండేను కనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుడని వారితో అనగా, కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపినడలా మేము వెళ్ళి నీ కొరకు ఆహారం కొందుము. నీవు అందుకు ఇశ్రాయేలు, మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేలా అనగా, యూదా తన తండ్రి అయిన ఇజ్రాయేలును చూచి, ఆ చిన్నవాణిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళ్ళదుము. అప్పుడు మేమే కాదు, నీవును మా పిల్లలను చావక బ్రతుకుదము. మాకు తడవు కాకపోయినలా ఈ పాటికి 2వ మారు తిరిగి వచ్చిందమని చెప్పగా, రెట్టింపు రూకలు మీరు తీసుకుని మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడా చేత పట్టుకొని పోయి మరలా ఇచ్చివేయుడి. ఒకవేళ అది పొరపాటై ఉండును. ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనుని మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనిషిని ఎదుట మిమ్మల్ని కరుణించునుగాక. నేను పుత్రహీనుడైన ఉండవలసిన ఎడలా పుత్రహీనుడనగుదునని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, సిలువలో మా కొరకు జరిగించిన నీ రక్షణ కార్యముకై స్తోత్రములు. నీ సిలువ కార్యము ద్వారా మాకు ఇచ్చిన ఆత్మరక్షణకై స్తోత్రములు, హృదయ శుద్ధికై స్తోత్రములు. నరకము నుండి, పాపము నుండి, పాప శిక్ష నరకము నుండి మమ్మలను తప్పించి నిన్ను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నందుకై స్తోత్రములు. ప్రభువా, నిన్ను ఆరాధించుట్లో చేరొచ్చిన నీ ప్రియ బిడ్డలందరి బట్టి స్తోత్రం. పేరు పేరున వీరిని దీవించి ఆశ్రయించి రావాల్సిన వారిని సకలను నడిపించండి. అయ్యోగురు నపాసు నన్ను కూడా జ్ఞాపకం చేసుకునండి. చదవబడిన వాక్యమును మా కొరకై వివరించండి. దేవా, మాతో మీరు మాట్లాడి వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా నిన్ను ఆరాధించినట్లుగా నీ వాక్యమును సమృద్ధిగా మా మధ్యలో విడుదల దయచేయండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన ఆత్మను నాకు మాకు దయచేయండి. మా ప్రభువా, నీ సన్నిధి, నీ సంచారం, మా ప్రభువా, నీ ప్రసన్నత మా మధ్యలో ఉంచండి. అపవాదిని దూరపరచండి. మా గమనము మీ మీద కేంద్రీకరించుకోగలుగుటకు మాకు సహాయం చేయండి. నీకే అప్పచెప్పుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండము 43వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి భాగంలో యాకోబు దినాలలో కరువు వచ్చిందంట. యాకోబు కనాను దేశంలో ఉన్నాడు. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశంలో కూడా కరువు వచ్చిందంట. ఆ దేశంలోనే కాదు, ప్రపంచమంతట్లో కూడా కరువు వచ్చింది ఆ దినాల్లో. యాకోబు యొక్క కుమారుడైనటువంటి యోసేపు అన్నల ద్వారా అమ్మబడి ఐగుప్తులో దాసత్వంలో ఉండి దేవుని కృపచేత ఆ దేశమునకు అధికారి అయినాడు. ఫరో యొక్క కలభావమును తెలుపుటను బట్టి ఫరో ఐగుప్తు దేశం అంతటికీ, అంతేకాకుండా ప్రపంచమంతటికీ ఆహారం ఇచ్చేటువంటి
బాధ్యత యోసేపుకు అప్పగించినాడు. అనగా ప్రపంచాన్ని పరిపాలించేటువంటి బాధ్యత ఫరోకు బదులుగా యోసేపుకు అప్పగించినాడు. యోసేపు దగ్గరికి వెళ్ళి ప్రపంచంలో అన్ని దేశాల వారు ఆహారం తెచ్చుకుంటా ఉన్నారు. అదే ప్రకారము ఒకసారి వెళ్ళి యాకోబు కుమారులు కూడా ఆహారం తీసుకొచ్చినారు, ధాన్యం తెచ్చుకున్నారు. ఆ ధాన్యం అయిపోయింది, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి. ముందు వెళ్ళినప్పుడు యోసేపు వాళ్ళ అన్నలను గుర్తుపట్టినాడు. గుర్తుపట్టి మీ తమ్ముడున్నాడా, మీ తల్లిదండ్రులు ఉన్నారా, వాళ్ళ సమాచారం అంతా తెలుసుకుని ఒక తమ్ముడిని అక్కడ పెట్టుకున్నాడు. తన దగ్గర పెట్టుకొని మీరు ఇంకొక తమ్ముడు ఉన్నాడు కదా, ఆ తమ్ముడిని నా దగ్గర తీసుకుని వస్తేనే ఈ తమ్ముడిని మీకు అప్పచెప్తాను, వెళ్ళండి అని చెప్పేసి పంపించినాడు. ఇప్పుడు వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహారం అయిపోయింది. తండ్రి పోయి తీసుకురాకుండా పోయి ఇంకోసారి ఆహారం పడుతున్నాడు. అప్పుడు చెప్పినటువంటి మాట 3వ వచనం, యూదా అతన్ని చూచి ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో ఉంటే కానీ మీరు నా ముఖం చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను. కాబట్టి నువ్వు ఆ బెన్యామీని మాతో పాటు పంపిస్తే మేము వెళ్తాము, ధాన్యం తీసుకొస్తాము, అప్పుడు నువ్వు బతుకుతావు, మేము బతుకుతాము, మా పిల్లలంతా బతుకుతాము అని చెప్పి చెప్తాను. మీరు ఎందుకు అట్లా చెప్పినారు? చదవండి అన్నమాట. యాకోబు అనేటువంటి మాట 6వ వచనం. యాకోబు అంటున్నాడు చూడండి, మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేలా అంటున్నాడు. తండ్రికి వచ్చింది శ్రమ. ఇప్పుడు వీళ్ళేమో ఊహించలేదు అక్కడ ఉన్నది మా తమ్ముడే యోసేపే అని. అయితే యోసేపు వాళ్ళని గుర్తుపట్టి మీకు ఇంకో తమ్ముడు ఉన్నాడు కదా అడిగితే అవును ఉన్నాడు, అతన్ని తీసుకురండి అని చెప్పేసి వీళ్ళల్లో ఒకరిని పట్టుకున్నాడు. ఇది సాధారణంగా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. మనం కూడా చాలాసార్లు తెలియకుండా ఇరుక్కొని పోతుంటాము. ఎవరన్నా మనల్ని ఇరికిస్తారు, లేదా మనం ఎవరినన్నా ఇరికిస్తూ ఉంటాము తెలియకనే, పొరపాటున. కొంతమంది తెలిసి ఇరికిస్తూ ఉంటారు. ఏదన్నా ఒక తప్పు పని చేసినప్పుడు, లేదన్నా ఒక కార్యంలో వాళ్ళు కూడా పాలుభాగులుగా ఉన్నారు, ఆయన కూడా ఉన్నాడు మాతో పాటు, ఈయన కూడా ఉన్నాడు అని చెప్పేసి దానికి బాధ్యులను చేసి ఇతరులకు శ్రమ కలిగించేటువంటి పరిస్థితులు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. సరే, ఇక్కడ యాకోబు ఇంకా ఏం చేసేది లేక, సరే పోండి, ఇంతకుముందు మీరు ధాన్యం తెచ్చినప్పుడు మీ రూకలు కూడా ఆ ధాన్యంలోనే పెట్టి పంపించేసినారు కదా, అది ఒకవేళ పొరపాటున అయి ఉంటుంది. ఇప్పుడు మీరు రెట్టింపు రూకలు తీసుకోండి, ఇంతకు మునుపు తెచ్చిన దానికి మరి ఇప్పుడు కొనబోయేదానికి రెట్టింపు రూకలు తీసుకొని పోయి చెల్లించి ధాన్యం తీసుకురండి. అంతేకాకుండా ఇప్పుడు 11వ వచనం చదవండి, ఏం తీసుకోవాలంటున్నాడు? ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాచకాయలు, బాదము కాయలు మీ గోనెలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడి. ఇది మనకు కావాల్సిన భాగం. ఇక్కడ ఇశ్రాయేలు లేదా యాకోబు తన కుమారులకు ఏం చెప్తున్నాడంటే, మీరు ఆహారం తెచ్చకపోతున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఐగుప్తు అధికారి. ఐగుప్తులో నుండే ప్రపంచం అంతటికి ఆహారము మరి పంచిపెట్టబడతా ఉంది లేదా అమ్మబడుతూ ఉంది. అక్కడి నుంచే ఆహారం అక్కడ మాత్రమే లభ్యమవుతూ ఉంది. కనుక మీరు వెళ్ళి ఆ మనిషినికి కానుకగా ఈ వస్తువులు సమర్పించండి. అక్కడ లేకపోవచ్చు, అవి మన దేశములో ప్రసిద్ధములైనవి, మంచివి. ఏంటంటే అవి ఇక్కడ రాయబడింది, చదవండి. కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు. విన్నారా పేర్లు ఇవి? మస్తకి అంటే తెలుసా? మస్తకి అంటే మస్తకి వృక్షం నుంచి తీయబడిన
తైలం, అది ఔషధంగా పనికొస్తుంది. తర్వాత దాని నుండి ఒక విధమైన ప్రసిద్ధమైన మద్యం తయారు చేస్తారు. తర్వాత తేనె అంటే తెలుసా? తేనె తెలుసు కదా, తేనె తెలుపుకున్న వాళ్ళు ఎవరు లేరు. తేనె, తర్వాత ఇంకా సుగంధ ద్రవ్యములు. సుగంధ ద్రవ్యములు అంటే ఏంటేంటివి? గమగమ అనేటివి. ఏంటివి పేర్లు చెప్పండి. వంటల్లోకి కూడా వేస్తారు కదా. వంటల్లో వేసేటి ఉంటాయి, దేహానికి పూసుకునేటు ఉంటాయి, ఆలయంలో ధూపం వేసేటి ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి సుగంధ ద్రవ్యాలు. వంటల్లోకి ఏమేమి వేస్తారు? స్వీట్లలో వేసేటి కొన్ని ఉంటాయి, హాట్లో వేసేటి కొన్ని ఉంటాయి. బిర్యానీ చేస్తే స్పైసెస్ అంటారు వాటిని ఇంగ్లీష్లో. చెక్క, లవంగ, యాలక్కలు, ఇంకా ఎవరు ఏదో చెప్పిరి, మిరియాలు, ధనియాలు, ఇట్లాంటివన్నీ చూడు, అవన్నీ సుగంధ ద్రవ్యాలు. అవే కాకుండా ఇంకా చాలా రకాలు ఉంటాయి. అవన్నీ తీసుకొని పోండి అంటున్నాడు. అవి ఆ దేశంలో ఎక్కువ పెరుగుతాయంట. తర్వాత ఇంకా బోళము అంటారు. పడుతుంది. బోళం అంటే తెలుసా? బోళం అంటే అదొక చెట్టు నుంచి వచ్చేటువంటి పదార్థము. అది దాని నుంచి మద్యం తయారు చేస్తారు, దాని నుంచి ఆహార పదార్థాలు కూడా తయారు చేస్తారు. శరీరానికి పూసేదానికి అది కూడా ఒక సుగంధ ద్రవ్యం, రసాయనం. తర్వాత పిస్తాచకాయలు, బాదం కాయలు కొంచెం తెలుసు కదా మనకు, అవి తినేటివి. దానిలో ఏమంటారు? డ్రై ఫ్రూట్స్ అంటారు కదా. అవి ఈ ప్రాంతంలో దొరకవు. ఇక్కడ పండుతాయా బాదం కాయలు, పిస్తాచకాయలు పండుతాయా? ఇక్కడ బాదం కాయలన్నీ, బాదం చెట్లు ఉంటాయి అక్కడక్కడ. అవి బాదం కాయలు కాదు, అవి కొండ బాదం అంటారు దానిని. అవి కూడా ఈ దేశమే కాదు, ఎక్కడి నుంచో వచ్చినట్టు, వేరే దేశం నుంచే. అసలైన బాదము ఆ దేశంలో, కనాను దేశంలో ఎక్కువగా ఉంటుంది. అది ఎటువంటి దేశం అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎట్లాంటి దేశము? పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశంలో కూడా కరువు వచ్చిందంట. కరువు వచ్చినప్పుడు ఆహారము ఇచ్చేటువంటి వ్యక్తికి కానుక తీసుకొని పోతున్నారు ఇజ్రాయెల్ కుమారులు. ఇవన్నీ కూడా ఇవి శ్రేష్టమైనవి, ఇవి మంచివి, ఇవి విలువైనవి, శ్రేష్టమైనవి, మంచివి, ప్రసిద్ధములైనవి కానుకగా తీసుకొని పోతున్నారు. ఎవరికి? ఏసేపు అని వాళ్ళకి తెలియదన్నా. ఎవరికి? ఆ దేశపు అధికారికి. ఆ దేశపు అధికారి ఎటువంటి వాడు? ఆ దేశంలో ఉన్న వారికి మాత్రమే కాకుండా తన దగ్గరకు వచ్చిన సర్వలోకులకు ఆహారం ఇస్తా ఉన్నాడు. మనము సర్వలోకానికి సర్వకాలములలో పోషిస్తున్నటువంటి సర్వాధికారి అయిన దేవునికి, మనలను పోషిస్తూ సంరక్షిస్తున్న సర్వాధికారి అయిన సర్వోన్నతుడైన దేవునికి కానుక అర్పించేదానికి వచ్చినాం. ఏమి మన కానుక చెప్పండి? స్తుతి, ఆరాధన. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి మనము ఆరాధన, స్తుతి, మహిమ, ఘనత అర్పించేదానికి వచ్చినాం కదా. మనమేమి అర్పించాలా? వాళ్ళేమో ఆ దేశములో కరువు వచ్చింది కాబట్టి, వాళ్ళకి ఆహారం లేదు కాబట్టి, ఆహారం దొరికే దగ్గరికి వెళ్ళి ఆహారము పంచి ఇచ్చే లేదా అమ్మేటువంటి ఆ అధికారికి కానుకలు తీసుకుపోతున్నారు. వాళ్ళ దేశంలో వాళ్ళ దగ్గర ప్రసిద్ధములైనవి. మనం ఇప్పుడు మన దేవునికి కానుకలు అర్పించాలి. ఎటువంటివి అర్పించాలా? ఏం అర్పించాలా? శ్రేష్టమైనవి. ఏంటివి అవి? ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి మళ్ళీ చదవండి ఏమేమి ఉన్నాయో. చదువు బ్రదర్. కానుకగా తీసుకొని పోవుడి. ఇప్పుడు వీళ్ళు ఇశ్రాయేలు అనగా తమ తండ్రి చేత ఈ ఆజ్ఞ పొందినారు, కానుకగా తీసుకుపోండి అని. వాళ్ళు వాగ్దత్త దేశమైనటువంటి కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో 400 ఏండ్లు బానిసత్వంలో ఉన్నారు. యాకోబు తర్వాత, ఏసేపు తర్వాత మోషే ద్వారా ఆ దాసత్వం నుండి విడిపింపబడి కానానుకు ప్రయాణమై కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు.
కానాను దేశంలోనికి వెళ్ళి అక్కడ వాళ్ళొక నియమము, వాళ్ళొక కట్టడ ఏర్పాటు చేసినారు. ఈ యాకోబు వాళ్ళకి ఏదైతే ఆజ్ఞాపించినాడో దానిని అనుసరించేదానికి, వాళ్ళు దేవునికి అర్పించేదానికి ఒక నియమం పెట్టుకున్నారు. చదవండి 26వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 1 నుంచి చదవండి బ్రదర్. 1 నుంచి 11 వరకు మనకు చదివితే బాగా అర్థమవుతుంది. నీ దేవుడనే యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకున్న భూ ఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి? మందిరమునకు వెళ్ళి యెహోవా మన పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశమునకు నేను వచ్చి ఇన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. ఇది ఎప్పుడైనా చదివినారా వాక్యము? అక్కోళ్ళు కానీ అన్నోళ్ళు కానీ విన్నారా? వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కట్టడ నియమము ఏమంటే, దేవుడు వాళ్ళకిచ్చిన భూమిలో, వాళ్ళకిచ్చినటువంటి పంటలో ప్రథమ ఫలం తీసుకురావాలంట. ప్రథమ ఫలము గంపలో తీసుకొని పోయి, ప్రథమ ఫలం అంటే ఏం చెప్పండి? ప్రథమ ఫలం అనేది ముందు తెలుసాలి మనకి. ప్రథమ ఫలం అంటే ఏంది? మొదటిది. ఇప్పుడు మీరు ఏమేమి పంటలు వేస్తారు? జొన్నలు, శనగలు. జొన్నలు కానీ శనగలు కానీ మామూలుగా మేము పిల్లప్పుడు చూస్తా అంటే, జొన్న చేను కోయక మునుపు కంకులు బాగా పెద్ద పెద్ద కంకుల్ని 2-3 కోసి తీసుకొచ్చి అసుంకులం గుడిలోనో లేకుంటే ఇంకేదైనా ఎల్లం గుడిలోనో కట్టేవాళ్ళు. మీరు చూసినారా పిల్లప్పుడు? ఎవరైనా చూసినారా? మీరు కూడా పెట్టినారా? రైట్, తెలిసిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ రైతులు. తర్వాత పండ్లు కూడా, చెనిక్కాయలు కానీ నేను చూసినాను. అన్ని తీసుకొని పోయి ఫస్ట్ ఇంకా పీకేదానికి ముందు పూజ చేసి కొన్ని మామిడికాయలు కాసింటాయనుకో అవి కొన్ని తీసుకొని పోయేది, సొరకాయలు కాసింటాయనుకో అవి కొన్ని తీసుకుపోయేది, అక్కడ పెట్టేసి వస్తూ ఉండ్రి. ఏం వీళ్ళు ఇట్లా చేస్తారు అవి నేను చూస్తూ ఉంటే. చాలా రోజులు గుళ్ళల్లో కూర్చుంటా అంటే కదా పూజకి ఆడుకునేకి పోయి పిల్లప్పుడు ఆ పైన కట్టింటారు, గువ్వలు వచ్చి తినేటివి దాన్ని. గోధుమ గింజలు లేదా జొన్న గింజలు, జొన్న కంకులు వంటివి పీక్కొని తినేటివి. కంకుల మీద కూర్చొని తల కిందలు ఎలాడేసింటారు, సద్ద కంకులు కూడా ఎలాడేసింటారు. అవన్నీ పీక్కొని తినేటివి గువ్వలు. ఆ దినాల్లోనే ఇజ్రాయెల్ ప్రజలు ఆ నియమాన్ని వాళ్ళు ఆచరించినారు. ఎన్నేళ్ళు అని చెప్పండి, ఇప్పటికి దాదాపు 6000 సంవత్సరాలు అవుతుంది, లేదా దాదాపు 5000 సంవత్సరాలకు ముందే వాళ్ళు ఈ నియమాన్ని, ఈ కట్టడను, ఈ పద్ధతిని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఏం పద్ధతి తప్ప అది అంటే, దేవునికి కానుక తీసుకుపోవడం. దేవునికి ఎటువంటి కానుక? వాళ్లకు పండినటువంటి పంటలో శ్రేష్టమైనది, ప్రసిద్ధములైనవి, మేలైనది, మంచిది గంపలో పెట్టుకుని పోయి తీసుకుపోయిస్తారంట. అది యాజకునికి ఇస్తాడంట. యాజకుడు ఏం చేస్తాడు చూడండి, 4వ వచనం. అతడు ఐగుప్తులకు వెళ్ళను, కొద్ది మందితో అక్కడికి పోయి మరి వాసి గొప్పదియు బలమైనదియు విస్తారమైనది జనము ఆయన. చాలు. నీవు యాజకుడు గంపని నీ చేతిలో నుండి తీసుకుని నీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట ఉంచగా, ఎక్కడ పెడతాడంటది? బలిపీఠం దగ్గర పెడతాడంట, లేదా పులిపీఠం దగ్గర పెడతాడంట. అది కూడా చూసినా నేను. బలిపీఠం దగ్గర పెడితే బలి అర్పించినట్టు, అది అర్థమైందా? దాని ద్వారా దేవుడు సంపూర్ణంగా ఆ పంటను, ఆ కుటుంబాన్ని, ఆ దేశాన్ని ఆశీర్వదిస్తాడు.
అది వాళ్ళకున్నటువంటి నియమము, కట్టడ. వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే ఇజ్రాయేలు లేదా యాకోబు దగ్గర నుంచి నేర్చుకున్నారు. యాకోబు ఆహారం తెచ్చేదానికి వెళ్తా ఉంటే కొడుకులకి మాట చెప్పినాడు, మీరు మన దేశంలో ప్రసిద్ధములైనవి, మన దేశంలో శ్రేష్టమైనవి, మంచివి కొన్ని తీసుకొని పోన్నాడు. మంచివి ఏంటివి ఉన్నాయి? మన దేశంలో మంచివి ఏంటివి ఉన్నాయి? ఇక్కడ ప్రథమ ఫలం అన్నాడు కదా, మీకు వివరంగా చెప్తా. ప్రథమ ఫలము అంటే ఫలం అనేది మనం చూసుకోవాలా. దేవుడు కొన్ని ఫలాలు ఇస్తాడు మనకి. ఏమేమి ఇస్తాడు ఫలములు అనగా ఆత్మ ఫలాలు చూసుకోవచ్చు. ఆత్మ ఫలాలు అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 చదవండి. చెప్పు తల్లి, వెనకాల కూర్చున్నావు, నువ్వే చెప్పమ్మా. ముందు నోటికి వస్తాయి కదా, చెప్పమ్మా. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ. మొట్టమొదటిది ఏంది? ప్రేమ, సంతోషము. ఆగండి, అవి ఎన్నమ్మా? ఇప్పుడు చదివింది నువ్వు 3 చదివినావు. మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? అవి 9 ఉన్నాయి. ఈ 9లో ప్రథమం అనుకోండి ఇవి కదా. ప్రథమ ఫలం అంటే మొదటిది ఏంది? ప్రేమ. రెండోది సంతోషం. మూడోది, ఈ 3 ఉంటే చాలు. ఈ 3 లేకపోతే మొట్టమొదటిది ఒక్కటే తీసుకునే చాలు. ప్రేమతో తీసుకుపోతే చాలు కదా. అర్థమవుతుందా మీకు? వాళ్ళు భౌతికమైన అర్పణ అర్పించినారు, భౌతికమైన ప్రథమ ఫలములు అర్పించినారు, భౌతికమైన శ్రేష్టమైన అర్పణ అర్పించినారు, భౌతికమైన కానుక అర్పించినారు. మనము భౌతికమైనవి కాదు కానీ ఆత్మీయమైనవి అర్పించాలి. ఆత్మీయమైన వాటిలో ఏది ప్రసిద్ధము, ఏది ఫలము, ఏది మంచి ఫలము, ఏది చెడ్డ ఫలము? మన హృదయంలో ఇది నెలలో కరువు ఉందా లేదా సమృద్ధి ఉందా? మీరు చెప్పాలి. ఎవరైనా చెప్తారా? ఇది నెలలో కరువులో ఉన్నామా మనము సమృద్ధిలో ఉన్నామా బ్రదర్స్? భౌతికంగా ఎవరికి కరువు లేదు, భౌతికంగా అందరికీ సమృద్ధి ఉంది. ఏమి పని చేయకపోయినా కూడా కొంతమంది కూర్చొని ఉంటారు. బియ్యం వస్తాయి, స్టోర్ బియ్యము, అవి ఇవి సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు వస్తుంటాయి, జరిగిపోతుంది. కానీ చాలామంది పని చేస్తారు. మనకైతే చాలామందికి ఇక్కడ పొలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, పండిస్తారు, బిజినెస్లు చేస్తారు, మరి కూలి చేస్తారు, రకరకాలుగా సంపాదిస్తారు. కాబట్టి భౌతికంగా కరువు లేదు. ఆత్మీయమైన కరువు ఉందా లేదా అది మనం పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు భౌతికమైనవి ఏంటో మీకు తెలుసు, ఆత్మీయమైనవి ఏంటో మనం చూసినాము గలతీ 5:22. ఇప్పుడు చెప్పండి, గలతీ 5:22లో ఉన్నటువంటి ఆత్మ ఫలములు మనలో సమృద్ధిగా ఉన్నాయా? ఇప్పుడు నేను చెప్పవచ్చు. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నా. దావీదు అంటాడు, సమృద్ధి అంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. పొర్లుతా ఉంది అన్నప్పుడు మన ద్వారా ఇతరులు ఆ సమృద్ధిలో పాలు పంపులు పొందుకుంటున్నారా? చూస్తున్నారా? వాళ్ళకి కనబడుతుందా? ఇతరులకు కనబడాలి కదా, మనం చెప్తే కాదు నేను సమృద్ధిలో ఉన్నాను. దావీదు బాల్యం నుండే తన తండ్రి మందను కాసేదానికి అడవిలోకి పోయినాడు. అంటే దాన్ని బట్టి దావీదు తల్లిదండ్రుల ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు, విధేయత కలిగి ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. అంతేకాదు, అడవిలో గొర్రెలు కాసేటప్పుడు ఆ గొర్రెల మీదకి ఎలుగుబంటి వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు వాటి ద్వారా వాటిని దేవుని బలము వలన కాపాడి వాటిని రక్షించినాడు, గొర్రెలను రక్షించినాడు. కనుక దాంట్లో మనము దేవుని యందలి ప్రార్థన కలిగి ఉన్నాడని అర్థమవుతుంది, దేవుని ఆరాధన చేస్తున్నాడని అర్థమవుతుంది. అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని యందు అనేది మనకు తెలుస్తుంది. అంతేకాదు, తన ప్రజలు గొల్లియాతు చేత తరంబడుతూ ఉన్నప్పుడు గొల్లియాతును సంహరించి తన ప్రజల ఎడల, తన రాజు ఎడల ప్రేమ కలిగి వారి కొరకై పోరాడుతూ ఉన్నాడు, ప్రయాసపడుతున్నాడు. తర్వాత రాజుగా తన కుటుంబ సభ్యుల్ని, తన ప్రజలను మరి ఎంతో
మరి దేవునికి ఇష్టమైన విధానంలో పరిపాలిస్తూ వచ్చినాడు. కనుక దావీదు జీవితంలో ఆత్మీయ సమృద్ధిని మనం చూడగలం. కనుక దావీదు నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్పగలిగినాడు. మనము అట్లా చెప్పగలగాలి. కొంతమంది చెప్తా అంటారు, ముసలాయన చెప్తా అంటే ఇప్పటికి లే తినేది ఎవడు చూడరా, పైకి బాగుండాలా, ఇంట్లో ముద్ద చట్నీ తిన్నా కూడా పైకి ఎట్లుండాలా, నలుగురిలో బాగా గంభీరంగా ఉండాలా, బాగా మంచి ఇల్లు కట్టుకోవాలా, అప్పులు ఏందన్నా ఉంది, మంచి బట్టలు వేసుకోవాలా, అట్లా అంటారు. వాళ్ళని చూస్తే అబ్బా మంచి షాకర్లు అబ్బా అనుకుంటారు. వెనకాల చూస్తే ఎన్ని ఉంటాయో తూట్లు కదా, అది సమృద్ధి అంటారా? ఇంకొక ఆయన అంటాడు, మాకు అప్పులు లేవు గిప్పులు లేవు, ఈ దినానికి పొద్దున్న కూలికి పోతే సాయంత్రానికి పనికి పోతేనే రెక్కాడితే కానీ డొక్కాడదు. అటువంటి వాళ్ళు కూడా హృదయములో సంతోషము సమాధానం ఉన్నదాన్ని బట్టి సమృద్ధిగా ఉన్నామని చెప్పచ్చు. వాళ్ళకి ఎక్కువ లేకపోవచ్చు, అది సమృద్ధి. చాలామందికి బిల్డింగులు ఉంటాయి, మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, పొలాలు ఉంటాయి, కానీ చక్కగా కూర్చొని భోజనం చేసేదానికి నిమ్మడం ఉండదు, నెమ్మది ఉండదు. అది సమృద్ధి అంటారా? ఇది మన హృదయాలలో ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది. వాస్తవానికి ఈ దినాలలో అందరూ కూడా ఆత్మీయ కరువులో ఉన్నారు. దేవుని సన్నిధి, దేవుని సహవాసము, దేవుని వాక్యము, నీకు చదువు వస్తుంది చదువుతావు అంటారు. ఒక ఆయన ఏడని చెప్పే దగ్గరికి పోయి ఇందామనుకోరు, మా కరువు అంటాడు. ఆకలి అయినోడు అడిగి పెట్టించుకుని తింటాడు కదా. ఆకలి దప్పులు లేవు, నీతి కొరకైన ఆకలి దప్పులు లేవు చాలామందికి, ప్రార్థన కొరకైన ఆకలి దప్పులు లేవు చాలామందికి. కనుక కరువులో ఉన్నాం, మనం అందరూ కూడా కరువులో ఉన్నాం ఆత్మీయంగా. కనుక కరువులో ఉన్నప్పుడు కరువు తీర్చే సర్వసృష్టికర్త, సర్వాధికారి, సర్వలోక జీవుల ఆకలి తీర్చే దేవునికి అనగా భౌతికంగా ఆత్మీయంగా పోషించి సంరక్షించుచున్న కాపాడుచున్న దేవునికి మనము కానుక సమర్పించడం ద్వారా సర్వ సమృద్ధిలోనికి ఆయన నడిపిస్తాడు. కనుక ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 3వ వచనంలో లేదా 2వ వచనంలో చెప్పిన దాన్ని బట్టి, నీ భూమిలో నీవు కూర్చుకుని నీ భూ పొలములన్నింటిలోనూ ప్రథమ ఫలములను తీసుకుని గంపలో ఉంచి నీ దేవుడని తన నామమునకు మందిరమునకు ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి అక్కడ అర్పించాలి. భూమి అంటాడు కదా, భూమి అంటే నీకు ఎన్ని ఎకరాలు ఉంది? 15 ఎకరాలు. నీకు ఎన్ని ఎకరాలు ఉందని ఏం చేయ, ఎక్కడ పోవాలా నువ్వు చెప్పు ఆయనకి. ఆయన ఎక్కడ పోవాలా? నీవేం భూమిలో 12 చేస్తావు, ఆయన ఎక్కడ పోవాలా? అది కాదు. భూమి అంటే ఆది కాండములో దేవుడు 2వ అధ్యాయములో ఆదామును తయారు చేసిన విధానం మనకు తెలుసు. ఆదామును దేనితో తయారు చేసినాడు? నేల మంటితో, అనగా ఆ శరీరమే భూమి. నీ శరీరము ఎవరితో తయారు చేయబడింది? బొంబాయికి పోయి ఏమన్నా బంగారుతో తయారు చేసినా? ఇంకా వీరాపురం కొండ ఉంది కదా, కొండ రాయితో చేసినారా నీ శరీరం? ఏమన్నా మొన్నుతోనే నీదబ్బా నీగనా? నీ శరీరం ఏమిటితో తయారు చేసినారు? మొన్నుతోనే కదా. కనుక ఇదే భూమి, ఈ భూమి లోపల నుండి వచ్చిన ప్రథమ ఫలము అంటాడు. చదువు 2వ వచనం. చూడు, నీ భూమి ఎవరిదో కాదు, నీదే. అది నీ శరీరము అని అర్థము. నీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మలో వచ్చినటువంటి ఆత్మార్పణాన్ని దాని భావం. అది దాంట్లో నుంచి ఫలం, ప్రథమ ఫలం ఏం రావాలా? దేవుడిచ్చిండే ఫలాలు ఏంటివి? మొట్టమొదటిది ప్రేమ రావాలా. ఆ ప్రేమతో దేవుణ్ణి ప్రేమించాలా, అదే ప్రేమతో మనుషులను ప్రేమించాలా, అదే ప్రేమతో కుటుంబాన్ని ప్రేమించాలి, ఆ తర్వాత ఇతరులను ప్రేమించాలి కదా. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు కదా. అది ఎప్పుడు? నిన్ను ప్రేమించా, ముందు అతన్ని ప్రేమించా.
నిన్ను అంటే నీ భార్య కూడా నీవే, భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరం అంటాడు. ఈ పిల్లలు ఇంకా అంతే, శరీరం నీ శరీరమే కదా, నీ రక్తమే కదా, అది నీ కుటుంబం. నీ కుటుంబం, నిన్ను అంటే నీ కుటుంబము, తర్వాత ఇతరులు, ఇరుగు పొరుగు వాళ్ళు. సరే, నోవహు అర్పించి ఆదికాండము 8వ అధ్యాయము 15వ వచనం నుండి అక్కడ నోవహు అర్పించినటువంటి అర్పణలు ఉన్నాయి. ఆయన కూడా దేవునికి ఇంపైన సువాసన కలుగునట్లుగా అర్పణ తీసుకొచ్చినాడు. ఆ అర్పణను కానుక అనొచ్చు. చదువు. ఆ కుటుంబం అని అర్థం దానికి. బయటికి వచ్చి రావలెను, విస్తరించి అవన్నీ ఫలించి అభివృద్ధి పొందేదానికి నువ్వు సహాయం చేయాలి వాటికి. తర్వాత బయటికి వచ్చాను. ఇప్పుడు 20 చదవండి, గమనించండి. అప్పుడు ఏం కట్టినాడు? బలిపీఠం కట్టినాడు. బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ, పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని దహన బలి అర్పించాను. వాటిని తీసుకొని వచ్చి అర్పించినాడంట. అర్పించెను అనేటువంటి మాట మనము చూసినట్లయితే ఏం అర్పించాడంట ఆయన? పవిత్రమైన పశువులలో కొన్ని, పవిత్రమైన పక్షులలో కొన్ని తీసుకొచ్చాడంట. పక్షులు అంటే ఎగిరిపోయేటివి, పశువులు అంటే నేల మీద నడిచేటివి. మనకి వాగ్దానం ఈ సంవత్సరం సంఘ వాగ్దానం ఏం చెప్పండి? అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. శ్రేష్ఠులు అంటే పవిత్రమైన పక్షుల, పవిత్రమైన పిచ్చుకల, అపవిత్రమైన పిచ్చుకల? పవిత్రమైన కదా. కనుక నీ ఇంటిలో ఉన్నటువంటి వారిని, నీ ఇరుగు పొరుగు వారిని దేవుని ఎద్దుకు తీసుకుని వచ్చుట, పవిత్రమైన పిచ్చుకలను తీసుకుని వచ్చుట. పశువులు అంటే లోకములో చెడ్డవారిని పశువులతో పోలుస్తారు కదా. మనుషులు, పశువులు ఉంటారు. మనుషులు పరిశుద్ధంగా ఉంటారు. పవిత్ర ప్రవర్తన లేని వారిని పశువులు అనొచ్చు. వాళ్లను పవిత్రులుగా చేసి, అనగా వాక్యంతో సువార్త ప్రకటించి లేదా వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళను దేవుని సన్నిధికి నడిపించుట, అది పవిత్ర పశువులన్నింటినీ ప్రభువుకు అర్పించుట. అర్థమవుతుందా మీకు? మనుషులను, కుటుంబస్తులను, ఇరుగు పొరుగు వారిని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చుట, అది దేవునికి ఇచ్చేటువంటి కానుక. అది దేవునికి ఇంపుగా ఉంటుంది. ఆ కానుకను అర్పించినప్పుడు దేవుడు ఏం చేసినాడంట? చదువు, ముందుకు చదువమ్మా. పవిత్ర పక్షులన్నింటిలోనూ, పవిత్ర పశువులన్నింటిలోనూ కొన్ని తీసుకుని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాను. ఇప్పుడు 21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి ఇక మీదట నరులను శపించాను. ఎందుకు? ఇంపైన సువాసన ఇప్పుడు నాకు అర్పిస్తూ ఉన్నారు నా బిడ్డలు. ఇంపైన కానుక అర్పిస్తూ ఉన్నారు. ఈ నా కుమారుడిని నేను ఏర్పాటు చేసుకుంటే ఇతడు తన కుటుంబాన్ని తీసుకొచ్చినాడు, నాకు అర్పించినాడు. ఇతని ఇరుగు పొరుగు వారిని తీసుకొచ్చినాడు, నాకు అర్పించినాడు. చాలు నాకు. అట్లా వాళ్ళు ఇంకొకరిని తీసుకొస్తారు, వాళ్ళు ఇంకొకరిని తీసుకొస్తారు. కాబట్టి ఇంకా నేను శాపము భూమి మీదకి తెప్పించను, నాశనము తెప్పించను, క్షేమమే తెస్తాను అని దేవుడే తీర్మానం చేసుకున్నాడు. అర్థమైందా? కనుక ఈ కానుక అర్పించటను బట్టి లోకానికి లేదా మనుషులకు, సర్వలోక మానవులందరికీ క్షేమం కలగజేసే వారంగా ఉంటాం. మనుషులందరికీ ఆశీర్వాదం కలగజేసే వారంగా ఉంటాం. బలి అర్పించడం ద్వారా, కానుక అర్పించడం ద్వారా, ఇంపైన సువాసన అర్పించడం ద్వారా. కనుక మనము ఇంపైన సువాసన అర్పించాలి.
ఇంపైన సువాసన బలిపీఠం మీద నుండి లేదా ఈ భూమిలో నుండి ఎక్కడి నుంచి ఎట్లా రావాలా? ఫస్ట్ హృదయములో నుండి. శరీరంలో హృదయం ఉంది, హృదయంలో నుంచి మళ్ళీ ఈ శరీరంలో నుంచే రావాలి బయటికి. అది నాలుక మీద నుంచి రావాలి. జిహ్వా ఫలము అంటాడు. హెబ్రీయుల రాసిన పత్రిక చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఇది కానుక, ఇది ప్రార్థన, ఇది ఆరాధన. కీర్తనకారుడు అంటాడు, కీర్తన 66:12, ప్రసిద్ధములైనవి ఉన్నాయి కదా. దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోకి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు మొక్కుబడులను నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. గొర్రెలను తీసుకొని అర్పించేదను, ఎద్దులను పోతు మేకలను అర్పించేదను. దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను, నా కొరకు ఆయన చేసిన మేలులను వివరించేదని అంటాడు. ఇవన్నీ అర్పించిన తర్వాత దేవుడు నాకు ఎట్లెట్లా మేలు చేసినాడో, ఏమేమి మేలు చేసినాడో, హృదయంలో ఏం మేలు చేసినాడో, కుటుంబంలో ఏం మేలు చేసినాడో, వ్యక్తిగతంగా ఏం మేలు చేసినాడో, సంఘంగా ఏం మేలు చేసినాడో అవన్నీ నేను వివరిస్తాను రాండి అంటాడు. వ్యక్తిగతంగా ఏం చేసినాడు? మనకు ఆత్మరక్షణ కలుగజేసినాడు. మనము చచ్చిన వారుగా ఉంటేమి, నరకానికి సిద్ధంగా ఉంటేమి. కనుక చనిపోయిన ఆత్మను లేవనెత్తుటకు ఆయన సిలువలో చనిపోయినాడు. సిలువలో మన కొరకై గాయములు పొందినాడు, రక్తం చిందించినాడు, ప్రాణం పెట్టినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు మృత్యుంజయుడి. ఆయన లేచుడు ద్వారా మనకు జీవము, మనకు మరి ఆత్మరక్షణ ఇచ్చినాడు, నరకం నుండి తప్పించినాడు, నిత్యజీవము అనుగ్రహించేటువంటి నిరీక్షణ ఇచ్చినాడు, నిత్యజీవం అనుగ్రహించినాడు, తండ్రితో కూర్చోబెట్టినాడు, తండ్రితో కూర్చొని తండ్రిని ఆరాధించే ధన్యత ఇచ్చినాడు, తనకు కుమారులుగా చేసుకున్నాడు, తనకు కుమార్తెలుగా చేసుకున్నాడు. కనుక మనకు చేసిన మేలుల ఉపకారములన్నిటిని బట్టి హృదయములో నుండి హృదయపూర్వకమైన ఆరాధన, ఆత్మతో సత్యముతో నాలుక మీద నుండి అనగా జిహ్వా ఫలమును ఆయనకు మనము అర్పిస్తాం. ఈ విధంగా మన హృదయములో, మన శరీరములో ప్రసిద్ధములైనటువంటి వాటిని దేవునికి కానుకలుగా సమర్పించడం ద్వారా మనము క్షేమంగా ఉంటాం, మన కుటుంబం వారు క్షేమంగా ఉంటారు, మన ఇరుగు పొరుగు వారు క్షేమంగా ఉంటారు, మన సంఘం వారు క్షేమంగా ఉంటారు, మన గ్రామ ప్రజలు, మన దేశస్థులు, ప్రపంచం అంతా కూడా దేవుని ఆశీర్వాదమును, దేవుని క్షేమమును పొందేవారుగా ఉంటారు. కనుక దేవుడు మనకట్లు సహాయం చేయనుగాక. చివరిగా ఇంకొక మాట చదువుకొని ఆదికాండం 43 అందరం కలిసి చదువుదాం. 11వ వచనం. ఆదికాండము 43:11 అందరం కలిసి చదువుదాం. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో అట్లయినా మీరు ఎలాగూ చేయుడి. ఈ దేశమందు ప్రసిద్ధులమైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాచకాయలు, బాదము కాయలు మీ గోనెలలో వేసుకుని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడి. చాలు. మన హృదయములలో, మన గోనె అనబడే హృదయములో ఈ ప్రసిద్ధములైన కానుకలను హృదయపూర్వకముగా ఆత్మతో సత్యముతో తండ్రి కొరకై, ప్రభువు కొరకై, దేవుని కొరకై, మన రక్షకుని కొరకై మనము తీసుకుని పోయి అర్పిస్తాం. మోకరించండి.